మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం రాత్రంత ప్రార్థన కదా. ఈరోజు అద్భుతమైన వాక్యము, వాగ్దానము ఈ శ్రమల కాల ధ్యానంలో మనం నేర్చుకోబోతున్నాం. ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయన. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇది వాక్యం. ఇది చాలా మంచి వాక్యము. ఎలా నేర్చుకోవచ్చు? గెత్సెమనే ప్రార్థన. మనందరికీ తెలుసు గెత్సెమనే తోట. ఆదాము ఏదేను తోటలో ఉంటే కడపటి ఆదాము ఈ గెత్సెమనే తోటలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏ విధముగా మనము ఈ వాక్యము నేర్చుకోవచ్చు? ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చాలా చక్కగా ఇచ్చారు. లూక్ చాప్టర్ 22:44. హీ ప్రేడ్ మోర్ ఫర్వెంట్లీ. అతను మరింత ఆతురముగా ప్రార్థన చేసెను. అండ్ హీ వాజ్ ఇన్ సచ్ అగోనీ ఆఫ్ స్పిరిట్. అతని యొక్క ఆత్మలో అంత తీవ్రత గలవాడే దట్ హీ స్వెట్ ఫెల్ టు ద గ్రౌండ్ లైక్ గ్రేట్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్. అంటే ఆ తీవ్రత ఆ నరాలు పట్టుకొని తెంచుకొని బయటికి చెమట రక్తముగా మారి వచ్చేసిందంటండి. ఇది అంటే వాళ్ళు రాసింది ఏంటంటే ఈ భావము కేవలము లూకా గారు మాత్రమే రాశారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎలా రాశారంటే మత్తయి సువార్త 26:38-39 మనం చూస్తే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో, అంటే ఆ దుఃఖము మరణముకి సూచన. ఇంకా చనిపోతున్న వ్యక్తి అంటే కసాయి వాని ముందు గొర్రెపిల్ల ఏ విధముగా ఆ విధముగా అక్కడ ఎక్స్ప్రెషన్ మనకి చెప్పబడుతుంది. కనుక ఎలాగ ప్రార్థన చేశాడు. ఇదే వాక్యాలు మార్కు గారు ఎలా రాశారు 14. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో, సేమ్ ఈక్వేషన్ చేశారు. అయితే ఈ వాక్యాలు ఇక్కడ ఈయన చేసిన ప్రార్థన హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తూ 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరి. ఇక్కడ ఒక పాయింట్. క్రీస్తు యేసు ప్రభుల వారికి తెలుసు ఆయన చనిపోవడానికే వచ్చాడని. ఎగ్జాంపుల్కి యోహాను సువార్త 12:27. నా ప్రాణము కలవరపడుచున్నది, అయినా నేనేమంటాను, తండ్రి ఈ గడియ తటస్థించకుండా, అంటే జరగకుండా, సంభవించకుండా నన్ను తప్పించు, అయినను ఈ గడి కోసమేగా వచ్చాను. అంటే హీ నోస్, ఆయనకి తెలుసు ఈ గడియ ఖచ్చితంగా ఆయన వెళ్ళి తీరాలి, ఈ గిన్నెలోనిది ఆయన తాగి తీరాలి, ఈ అనుభవం గుండా ఆయన వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనకి తలకిందులు అయిపోతున్నప్పుడు ఈ అనుభవం గుండా వెళ్ళాలి అని తెలిసినప్పటికీ, ఎగ్జాంపుల్కి ఒక్క మాట, ఆ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు చాలా మంది కరోనా వచ్చింది అన్న వెంటనే చచ్చిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ బాధ గుండా వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం కాల, ఆ పరిస్థితులు గుండా ప్రవేశించడానికి వాళ్ళకి ఇష్టం కాల, చనిపోయారు. సూసైడ్ చేసుకుని, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక ఎప్పుడైతే నీకు క్యాన్సర్ అని చెప్తారో నువ్వు ముందే చచ్చిపోతావు. కారణము ఆ వేదన అనుభవించలేక, ఆ బాధ అనుభవించలేక, ఆ విధంగా నువ్వు వెళ్ళలేక, నిన్ను నువ్వు ఊహించుకోలేక, నిన్ను నువ్వు ఆ ఫ్రేమ్ లో పెట్టుకోలేక. అంటే ఇక్కడ ఈ యొక్క వేదన మరింత వేదన పడి, ఆ ఎగోని అని ఇంగ్లీష్ లో రాశారు. దీనికి గ్రీక్ వర్డ్ ఎగోనియా. ఈ పదము ఈ బైబిల్లో ఈ గ్రీక్ పదము ఇక్కడ ఒక్క చోట మాత్రమే. అంటే ఎగోనియా అంటే ఎంత వేదన పడితే చెమట రక్తముగా మారడానికి కారణము. ఇంకా ఈయన యొక్క ఇమాజినేషన్, కీర్తనాకారుడు ఏమని రాస్తున్నాడు కీర్తనలు 22:14, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. అంటే మనలో కొన్నిసార్లు ఈ చెమటంతా వచ్చేసాక ఏమైపోతుందంటే ఎండకి, వడదెబ్బకి ఇంక 3-4 రోజులు లేవలేవు. కారణం ఏంటంటే ఆ ఎండ అంతగా నిన్ను కొట్టి నరాల్లోని నాడిని, ఆ యొక్క ప్రతి జీవాన్ని, సత్తువును తీసివేసేదిగా ఉంది. కనుక నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగముందు మైనము వలె. అంటే ఎంతగా కరిగిపోయి స్ట్రెస్ ఒత్తిడి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, రోగాలు లేవు
ఈ రోగాలన్నింటికి బ్లడ్ అంటే బీపీలకి షుగర్లకి మొత్తం రోగాలకి కారణం ఏంటంటే స్ట్రెస్. ఇది ఫైనల్ డిక్లేర్ చేస్తారు. ఒత్తిడి అంటే నీవు తీసుకోగలిగినంత కంటే ఎక్కువ ఒత్తిడి తీసుకున్నప్పుడు నిన్ను ఇంకా ఊహించలేని స్థితిలో ఫ్రేమ్లో నిన్ను పెట్టి తొప్పేసినట్లు ఎప్పుడైతే ఇలా తొక్కు పెట్టేస్తారో నువ్వు భరించలేవు. అటువంటి వేదన అంటే ఎముకలు ఇటు తండ్రి చిత్తము, ఇటు మానవుల పాపము, ఈ రెండింటికి మధ్యవర్తిగా ఆయన మధ్యలో ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుతూ ఎటువంటి దిగంబరత్వముతో ఎటువంటి భయంకరమైన పాపమే ఎరుగని ఆయన. అయితే ఇక్కడ ఏంటి పాయింట్? పాయింట్ వచ్చి ధర్మశాస్త్రం ఏంటి? లేవికాండం 17:11 ద పవర్ ఆఫ్ ద ఏంటంటారంటే ద బ్లడ్ లైఫ్ ఏంటి? అటోన్మెంట్ అంటే ఇక్కడ మన కోసము దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బలియాగముగా ఇక్కడ మనకి ఆయన సాదృశ్యంగా ఈ బ్లడ్, ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ ఇన్ ద లైఫ్. అంటే అర్థం ఏంటంటే ఈ బ్లడ్ అనేది ఒక ప్రాణానికి సూచనగా ఉంది కనుక ఈ ప్రాణము పెట్టునంతగా ప్రార్థన చేయాలి. అంటే ఆయన శిలువ శ్రమల్లో ఆయన శరీరం నుంచి రక్తము కారింది, కానీ ఈయన హృదయంలోంచి రక్తము బయటికి వచ్చింది. కారణం ఏంటంటే ఆదికాండము 3:19 ఇక్కడ ఆదామా నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది, ఈ నేల నీకు మొండ్ల పొదలు గచ్చ, ఈ మొండ్ల పొద ఆయన తల మీద కిరీటమైంది. అయితే 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 ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తింటావు. రైట్, ఇక్కడ పట్టుకోండి. ఇప్పుడు ఈ పాలస్తీనా ప్రాంతాల్లో ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజుల్లో సంచరించారు. ఇప్పుడు ఇక్కడ మేము కోయిట్లో ఉన్నాం కనుక ఆ రోజుల్లో ఎంత భయంకరమైన చలితో ఉన్న ఆ రోజుల్లో ఆయన ఎంత వేదన పడి ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన యొక్క తీవ్రత చెమటలు పట్టడమే కాక ఇంకా ఆయన ప్రసవ వేదన పడినట్లు ఆ చెమట నాళాల్లోంచి ఏ గ్రంథుల్లోంచి రక్తము ఆ నేలను తాకింది. దేవదూతలు పరిచర్య చేయడానికి బలపరచడానికి వచ్చారు. అంటే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ గెత్సెమనే తోటంతా పరలోక రాజ్య సన్నిధికి ప్రతినిధి ప్రార్థిస్తున్నాడు. కానీ ఆ పక్కన ఆ ప్రతినిధి ప్రాణం పెడుతున్న ఎవరి కోసమో వారు హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈ రోజున నిజంగా మన జీవితాల్లో ఎవరో నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నాడు, మనం నిద్రపోతున్నాం. ఎవరో మన దేశము చుట్టూ కాపలా కాస్తున్నారు రాత్రి పగలు, మనం నిద్రపోతూ ఉన్నాం. మనము పట్టణంలో ప్రశాంతంగా పడుకుంటున్నాము, మన బయట ఎవరో కాపలి కాస్తారు. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ఒడిలో ఒదిగిపోయినప్పుడు మన చుట్టూ దేవుడు తన దూతలను కాపలా ఉంచుతాడు. అంటే ఇక్కడ దేవుని దూతలు వచ్చినప్పుడు అంటే మనము ఇంకా పాపముతో పోరాడునది రక్తము కారునంతగా కాదు, కానీ ఆయన మనము ఇంకా చెడ్డవారమై ఉన్నప్పుడే తన ప్రాణమును పెట్టి, అంటే యేసు క్రీస్తు తాను పునరుద్ధానుడవుతాడని, ఈ గడియ కోసం వచ్చాడని, ఈ గడియ గుండా వెళ్ళాలని తెలిసిన అతను శరీరధారిగా ఉన్నాడు కనుక ఆ యొక్క శరీరములో ఉండే మనస్సు పెట్టిన వేదన ఆ మనస్సుని కంట్రోల్ చేయలేక దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే పౌలు చెప్తాడు ఒకే ఒక్క మాట, ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడిని పొందిన నన్ను నేను నలగగొట్టుకుని ఏ రోజున అయితే తాను ఎదుటివాడిని ఏమీ చేయలేను అని తెలిసినప్పుడు తనలో తాను కుమిలిపోయి ఆ వేదన ఎంతగా బలహీనపరుస్తుందంటే చాలాసార్లు మన బిడ్డల కోసం వాళ్ళని ఏమీ చేయలేక ఏం చేయాలో దిక్కు తోచక గుండె పగిలి ఏడుస్తూ ఉండే స్థితి నీది కొంచెం మాత్రమే. కానీ ఈ పూర్వ సమస్త మానవ కోటి కోసము ఆయన రిప్రజెంటేటివ్ గా ఆయన తన భుజముల మీద వేసుకున్న వాడిగా కనుక ఎప్పుడైతే నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏలయనగా నీవు మన్ను కనుక అంటే నీవు ప్రయాసతోనే ఆ ప్రయాస ఈయన మీద పడినప్పుడు ఆ మానవ కోటి పాపమంతా ఈయన మీద పడినప్పుడు ఆ పాపానికి పాపమే ఎరుగని నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు విలవిలలాడిపోతూ ఇంత ఘోరమైనదా అయినా కూడా తండ్రిని చిత్తమైతే ఇంత వేదన అవసరమా?
నిజంగా నేను నా జీవిత యాత్రలో చూశానండి. పాపం అనేది పట్టుకుంటుంది. ఈరోజు అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ అది కొంత మట్టుకే. నీవు బంగళాలు కట్టుకోవచ్చు, నువ్వు అన్నీ సాగుతాయి, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది. కానీ ఏ రోజు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ద యూనివర్సల్ ట్రూత్, నీవు మన్ను కనుక మన్నైపోతావు. అంటే అర్థం ఏంటంటే డస్ట్ అంటూ డస్ట్. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏది విత్తుతావో అది, నువ్వు ఏది చేస్తావో అది, నువ్వు ఏది ఆశిస్తావు. నీవు డబ్బు ఆశిస్తే నీకు డబ్బు ఇవ్వబడుతుంది, కానీ ఆ శాశ్వత జీవంలో కూడా డబ్బే ఉంటుంది. ఆ డబ్బు నీకు పైసాకి మారదు. ఏ రోజునైతే నువ్వు నిన్న నేర్చుకున్నాము దీనుడు కలిగి ఉండడం. ఇప్పుడు చెప్పనా, ఈ యెషయా 53 అంతా ఈయన మీద పడినప్పుడు, అయ్యో నేను వీరికి ఇది చెప్పానే, కానీ వీరు ఇలాగ తిరగబడ్డారని తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు, వేదనను అనుభవించిన వాడు, దుఃఖాక్రాంతుడు, రోగిష్ఠుడు, ఎన్ని టైటిల్స్ రాస్తారండి యెషయా. అవన్నీ కూడా అంటే ఈ రెండు తోటలు మనం చూసినప్పుడు, ఒకటి ఆ యొక్క ఏదెను తోట, ఇది ఒలీవల తోట. ఇది ఇందులో గెత్సెమనే అనే భాగంలో ఈయన ప్రాంతం అంటే ఏ విధముగా ఆ యొక్క గానుగా నూనె పిండబడుతుందో ఆయన ఆ విధముగా పిప్పి పిప్పి చేర్చి ఒక చెరుకు రసం తాగేటప్పుడు వాడు ఎన్నిసార్లు వేస్తాడు లోపల, అంటే ఆయనలో ఉన్న జీవం అంతా కూడా బయటికి వచ్చే విధముగా ఏ రోజునైతే మన జీవితాల్లో ప్రభువునందు ప్రియులరా ఆయన నీకు నాకు ఆయన యొక్క రక్తమును నిబంధనగా అంటే ద గ్రేట్ అటోన్మెంట్ చేయడానికి ఆ యొక్క ఎలాగ చెప్పొచ్చు అంటే హ్యూమిలిటీ, అంటే ద లైఫ్ గివింగ్ పవర్ ఆఫ్ బ్లడ్ ఇన్ అటోన్మెంట్. అంటే అర్థం ఏంటంటే లైఫ్ గివింగ్ ఆయన మనకి ఏ విధముగా వచ్చాడు తెలుసా, జీవము పోసే ఆత్మగా మారడానికి, జీవింపచేసే ఆత్మగా మారడానికి. అంటే ఆదాము జీవించే ప్రాణి ఆయను, అయితే కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆయను. అంటే ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మ నీలోంచి విడుదల కావాలి. నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలంటే శరీరము నలగొట్టబడాలి. శరీరము ఎప్పుడైతే నలగొట్టబడడానికి నీకు ఇష్టం కాదో, నీ శరీరమును నలగొట్టడానికే ఈ శ్రమలు, కష్టాలు, రోగాలు, వ్యసనాలు, వేదనలు, దుఃఖాలు ఇవన్నీ ఏమిటనుకున్నారు? ఒక్కసారి అంటే అలాగంటే అంటే మంచిగా ఆత్మగా బతికేది లేదండి. ప్రతి ఒక్కళ్ళము కూడా అది దేవుని స్టాండర్డ్ కి ఈక్వల్ అయ్యేంత వరకు, అంటే మనము ఎంత లోతుగా ఆ అనుభవంలోనికి ఆయన అంత ఉన్నతముగా ఈ యొక్క గ్రహింపు కలిగి ఉన్నవాడే ఆత్మలో ఆయనకి దగ్గర అవ్వడము. కనుక ఈరోజు యేసు క్రీస్తు ప్రార్థన, గెత్సెమనే ప్రార్థన, ఒక పాపి కొరకు విజ్ఞాపనకర్తగా అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో చేయబడిన ప్రార్థనగా, రోధించే ప్రార్థనగా, విలపించే ప్రార్థనగా, గుండె పగిలి మైనము వలె కరిగే ప్రార్థనగా. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎవరైనా చచ్చిపోయినప్పుడే వస్తుంది, ఇంకా తిరిగి రారు కదా. అది అక్కడ ప్రార్థన. అంటే ఎప్పుడైతే నువ్వు క్షణంలో చచ్చిపోతావు అన్నావో అప్పుడు ఇంకా ఇవ్వబడిన ఒక్క క్షణమే ఆ గడియ దాటాక ఇంకా అవకాశం లేదు. అప్పుడు వస్తుంది. దావీదు అంటాడు, నాకు మరణానికి అడుగు దూరం ఎంతగా ప్రార్థన చేస్తాడు కదా. ఈ రోజున ఎప్పుడైతే మరణము నీ మీదకి వచ్చి పడినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావు, సేవ చేయాలంటే నిన్ను ఒక్కసారి నరకంలో ట్రైనింగ్ ఇస్తే చాలు, ఆ మార్గాల గుండా వచ్చి గుండె పగిలి ఏడ్చిన ఓదార్చలేని స్థితిలోనికి వచ్చి నిజంగా ఎంత భయంకరమైన స్థితి గుండా ఏ రోజునైతే నువ్వు అవగాహన చేస్తావు. చాలా మంది ఈ పరిస్థితుల గుండా వెళ్తారు, అవగాహన చేసుకోలేరు. నిద్రలేని రాత్రులు అందరూ గడపాలా. అన్నము బిర్యానీలున్న కడుపు మార్చుకుని తినలేక గుండె పగిలి ఏడ్చిన రాత్రులు ఉండాలా. నీ చుట్టూ అందరూ గలగల్లాడుతూ కలకల్లాడుతూ సంతోషంగా తిరుగులాడుతున్నా నువ్వు ఒక్కడివి లోపల గుండెలు పగిలేటట్లు ఏడ్చి వారందరూ ఒకానొక దినము నిన్ను బట్టి వచ్చారు, కానీ ఈరోజు నిన్ను గాలికి వదిలేసి వారందరూ ఏకమైనప్పుడు గుండెలు పగిలేలాగా కేవలము దేవుడు మాత్రమే నీకు న్యాయం చేయగలవాడు అని నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలీదా? అక్కడ వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టి పోతారు అని. ఏ రోజునైతే ఈ లోకము దాని ఘటన
దాని నటన అంతా వెళ్ళిపోతుంది. అందులో మనమందరము పాత్రధారులము అని గమనించుకోగలుగుతాము. ఇటువంటి ప్రార్థన ఒక్కరోజు నీవు చేయగలిగితే నీవు పరలోకానికి వారసుడు అవుతావు అని చెప్పను, కానీ నశించిపోతున్న అనేక మందిని రక్షించుటకు ప్రతినిధిగా నీ ప్రార్థనని దేవుడు పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో రాస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము మరి వీరిలో ప్రార్థన యొక్క తీవ్రత, ప్రార్థనలో ఉండవలసిన పట్టుదల, ప్రార్థనలో ఏ స్థితికి మేము వెళితే పరలోక రాజ్యము నుండి దేవదూతలు వచ్చి పరిచయం చేస్తారు నేర్చుకున్న వాళ్ళని, వీరిని, వీరి బిడ్డలను, వీరి కుటుంబాన్ని అనేక మంది చేస్తున్నారు. యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి అనేక మంది పంపించండి. సబ్స్క్రైబ్ బటన్ అడిగి నొక్కండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.